తిరుమల వెంకటేశ్వర స్వామి పిలిచిన పలికే దైవంగా ప్రసిద్ధిగాంచాడు. అటువంటి వెంకటేశ్వర స్వామి విషయంలో ప్రఖ్యాత సాహితీవేత్త వేటూరి ప్రభాకర శాస్త్రి గారికి కలిగినటువంటి అనుభవాలేమిటి? చాలా గొప్ప అనుభవం అమ్మ. వేటూరి ప్రభాకర శాస్త్రి గారు అంటే తాళ్లపాక అన్నమయ్య వాంగ్మయానికి ఆయన భగీరథుడు లాంటివాడు. మొట్టమొదటి పేర్లు స్మరించుకోవాలంటే రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు, వేటూరి ప్రభాకర శాస్త్రి గారు ఇలాంటి వారు అన్నమయ్య విషయంలో. సరే, ప్రస్తుత విషయానికి వస్తే యోగశాస్త్రంలో ఈయన రచనలో ఎంత గొప్పవారో యోగశాస్త్రంలో కూడా అంత ఉద్దండులు. సివివి అని చెప్పి యోగ పురుషులు, వారి యొక్క యోగ సాధన చేసినటువంటి వారు వేటూరి ప్రభాకర శాస్త్రి. ఆయన స్వామి వారితోటి మాట్లాడేవారు. స్వామి ఆధునిక యుగంలో నిజంగా మనకి వింటుంటే జలధరిస్తుంది. వేటూరి ప్రభాకర శాస్త్రి గారు ఈ మధ్య కాలంలోనే దివంగతులైనటువంటి వారు. అటువంటి వారు స్వామివారితో మాట్లాడినటువంటి వారు. ఎట్లా అండి, దీనికి స్పష్టంగా ఆధారం కూడా ఉంది. ఒకసారి తాళ్లపాక అన్నమయ్య యొక్క వర్ధంతి సభలు తిరుపతిలో జరుపుతున్నారు. రాజమన్నారని చెప్పి ఆ కాలంలో చాలా గొప్పవారు, వారు అధ్యక్షత వహించారు. టంగుటూరి సూర్యకుమారి గారు పాట పాడటానికి సిద్ధంగా ఉన్నారు. బ్రహ్మాండంగా ఆకాశం అంతా ముసురు కమ్మేసింది. బహిరంగంగా పెట్టారు ఆ సభ. ఆకాశం అంతా జనం బాగా వచ్చారు, ఆకాశం అంతా ముసురు కమ్మేసింది. ఇక కొద్దిసేపట్లో, ఇక కొన్ని నిమిషాల్లో బ్రహ్మాండమైనటువంటి వాన పడబోతోంది అన్న సూచన అందరికీ తెలిసిపోయింది. సభ మొత్తం రసాభాస అయిపోతుంది. ఆ సమయంలో వేటూరి ప్రభాకర శాస్త్రి గారు ఆ మైకు ముందుకొచ్చి, ఎంత యోగ పురుషుడో చూడండి, మైకు ముందుకొచ్చి అందరూ చూస్తూ ఉండగా, అయ్యా, మనం స్వామివారి యొక్క భక్తుడైనటువంటి స్వామివారి నందకాంశ సంభూతుడైనటువంటి అన్నమయ్య యొక్క సభని మనం జరుపుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సభ విఘ్నం కావటానికి వీల్లేదు. మనందరం ఒకే మనస్సుతోటి వాన ఆగాలి అని చెప్పి స్వామివారిని ప్రార్థిద్దాము. స్వామి మన మొరని వింటాడు. స్వామి, మా మొరని విను. ఈ కొద్దిసేపు మాత్రం, ఈ సభ జరిగేంతసేపు మాత్రం వాన ఆగిపోవాలి. అందరూ చూస్తూ ఉండగా అప్పటిదాకా ముసురు పట్టినటువంటిది మేఘాలు ఎక్కడికక్కడ చెదిరిపోయి ప్రశాంత వాతావరణం ఏర్పడింది. అందరూ దిగ్భ్రాంతులైపోయారు. అంతటి సిద్ధపురుషులు. అలాగే ఒకసారి అక్కడ ఉండేటువంటి, ఆనాటి కాలంలో ఉండేటువంటి ఒక పిఏ గారిని వేటూరి ప్రభాకర శాస్త్రి గారు, నాకు ఏకాంతంగా స్వామివారి దర్శనం ఇప్పించండి, ఎవరూ రావటానికి వీల్లేదు, అట్లాంటి అవకాశం నాకు కలిగించండి అన్నారు. ఈయన యొక్క శక్తి తెలుసు కాబట్టి ఆనాటి ముఖ్య అధికారిని, అంటే దేవస్థానం లోపలికి అనుమతులను ఇప్పించగలిగినటువంటి అధికారిని, నాకు ఏకాంతంగా స్వామివారి దగ్గర ఉండే అవకాశం ఇప్పించండి అంటే ఇంకెవరు రాకూడదు. ఈయన యొక్క సత్తా తెలిసినటువంటి అధికారి, ఇది కూడా అందరికి బహిరంగమే, ఎవరిని రానివ్వకుండా ఆయన్ని అలా లోపలికి పంపించారు స్వామివారి దగ్గరికి. పంపించి ఈయన కూడా, ఈ అధికారి ఏంటి ఈయన గురించి ఇంతమంది గొప్పగా చెప్తున్నారు, ఇది నిజమా కాదా అని చెప్పి విందామని చెప్పి తలుపు వేసేసారు. తలుపు వేసేసి మీరు వెళ్ళండి అన్నాడు. తలుపు వేసేసి ఆ అధికారి అక్కడ ఉంటే, ఇప్పుడా రావటం నువ్వు అనే గొంతు వినపడింది. ఒక్కసారి ఈయనకి గుండె జల్లు మంది బయట ఉన్నటువంటి ఆయనకి. అంటే స్వామివారు వేటూరి ప్రభాకర శాస్త్రి గారితో మాట్లాడుతున్నారు. ఇప్పుడు వచ్చావా నువ్వు, ఇప్పుడా రావటం నువ్వు అనే గొంతు వినపడింది. ఇది ఆయన స్వయంగా రాసుకున్నటువంటి డైరీ. ఇప్పటికీ కూడా సప్తగిరి లాంటి మాసపత్రికల్లో అది అనుభవాలు ప్రచురితమై ఉన్నాయి. అంటే ఒళ్ళు జలధరిస్తుందమ్మ మనకంటే. ఈ కాలంలో, మన ఆధునిక కాలంలో కూడా పూర్వకాలంలో వెంకటేశ్వర స్వామి వారు ఆకాశరాజు ఇలాంటి వారితోటి మాట్లాడేవారని చెప్పి మనం చదువుకున్నాం వెంకటేశ్వర మహత్యంలో. కానీ ఆధునిక యుగంలో కూడా వేటూరి ప్రభాకర శాస్త్రి గారు లాంటి ఉద్దండులతోటి స్వామివారు మాట్లాడేవారు. ఇది మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని విని చక్కగా ఆ వెంకటేశ్వర ఆరాధనని మనం చేయుదుముగాక, ఆయన కరుణని మనం పొందేదముగాక.